అది రికార్డ్ అవుతుందా? అవుతుంది ఆల్రెడీ. ఓకే. మాట్లాడండి సార్. అదిగో బద్రీనాథ్ టెంపుల్. అక్కడ నుంచి ఇట్లా వస్తే విష్ణుపాదక ఉంటుంది. విష్ణుపాదక దగ్గరికి పోతున్నాం. మేము సప్తకుండలో స్నానం చేసేసి వేడివేడి నీళ్ళలో స్నానం చేసి అలకనంద లేవలో నీళ్లు చల్లుకొని మళ్ళీ నిజరూప దర్శనం చేసుకొని మేము 2 బ్రిడ్జీలు దాటుకుంటూ పొద్దున 3 గంటలకు బయలుదేరినామండి. పొద్దున 3 గంటలకు బయలుదేరితే నిజరూప దర్శనం అయింది మాకు. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము బద్రీనాథ్లో. 2 టైమ్స్ అయిందండి. సో కొండలు, మంచు కొండలు చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది ఇక్కడ. సూపర్ ప్లేసు. బద్రీనాథ్ ఖచ్చితంగా రావాలండి. బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఎవరు ఎన్ని చెప్పినా ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులైనా మీరు నమ్మద్దు. ఖచ్చితంగా హ్యాపీగా వచ్చి బద్రీనాథ్లో మీరు స్టే చేయొచ్చు. మంచి హోమ్స్ ఉన్నాయి బద్రీనాథ్లో. మంచి మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మంచి దర్శనం చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ హ్యాపీగా మీరు విష్ణువుని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు తరపున పక్కన లక్ష్మీదేవి, హనుమాన్ టెంపుల్, తర్వాత బద్రీనాథ్ టెంపుల్, తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంది, తర్వాత కాలభైరవ ఉంది, తర్వాత క్షేత్రపాల్ ఉంది, తర్వాత లక్ష్మీదేవి, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ లోపల ఉన్నాయి టెంపుల్ లోపల. సో మీరు నిజంగా దర్శనం చేసుకోవాలంటే హ్యాపీగా వచ్చేసి నీట్గా దర్శనం చేసుకోవచ్చు. అలకనందలో స్నానం చేయొచ్చు, సప్తకుండలో స్నానం చేయొచ్చు, మంచిగా ప్రశాంతంగా స్నానం చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నీట్గా దర్శనం చేసుకోవచ్చు. చూసుకోండి అలకనంద ఎంత బాగా పారుతుందో. అలకనంద లెవెల్లో వాటర్ తీసుకోవచ్చు, మీరు అన్నీ తీసుకోవచ్చు అండి. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ద బద్రీనాథ్. షార్ట్ కట్లో మీరు బద్రీనాథ్కి చాలా హ్యాపీగా చేరుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు అండి. దిస్ ఈజ్ బద్రీనాథ్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.